జనవరి 5వ తేదీన విజయవాడలో జరగనున్న హైందవ శంఖారావ సభ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తరలి రావాలని హైందవ శంఖారావ మండల ధర్మ రక్షక్ నాగిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి నెల 5వ తేదీన విజయవాడలో జరిగే హైందవ శంఖారావం సభకు పెద్ద ఎత్తున రావాలని ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు వీధుల్లో తిరుగుతూ హైందవ శంఖారావం సభ కరపత్రాన్ని ప్రతి ఒక్కరికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల ధర్మ రక్షక్ నాగిరెడ్డి మాట్లాడారు. ప్రభుత్వాల చెర నుండి దేవాలయాన్ని విడిపించడమే ముఖ్య లక్ష్యంగా దేవాలయాలపై జరుగుతున్న దాడులు, హిందూ ధర్మంపై జరుగుతున్న దాడుల్ని ముక్త కంఠంతో ఖండిస్తూ డిక్లరేషన్ వివరించేందుకు లక్షలాది మందితో ఈ యొక్క హైందవ శంఖారావం కార్యక్రమం విజయవాడలో జరుగుతుందని, ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి హిందువుల ఐక్యతను తెలియజేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ మండల అధ్యక్షులు గజ్వెల్లి శ్రీనివాస్, కమిటీ అధ్యక్షులు రామ్ ప్రసాద్ తదితర హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హైందవ శంఖారావం విజయవాడ గన్నవరం దగ్గర కేసరిపల్లి జనవరి 5వ తారీఖు నిర్వహిస్తున్నాము. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వివిధ క్షేత్రాల్లో అన్నీ కలుపుకొని హైందవ శంఖారావాన్ని జయప్రదం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి హిందూ బంధువులందరూ స్వచ్ఛందంగా గ్రామాలు ఎవరికి వాళ్ళు వెహికల్ పెట్టుకొని దాదాపు 7 లక్షల మంది ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ క్షేత్రాలు, అన్ని ధార్మిక సంస్థలతో కలుపుకొని అన్ని రాష్ట్రాల గవర్నర్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్వామీజీలు, పీఠాధిపతులు ఈ కార్యక్రమంలో వివిధంగా అన్ని క్షేత్రాల నుంచి వాళ్ళు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. లక్షలాదిగా జనం హాజరవుతారు. దానికి తోడు గవర్నమెంట్ కూడా పూర్తి సహాయ సహకారాలు ఇచ్చింది కూడా. అలాగే రైళ్లు కూడా 15 రైళ్లు, 10,000 కార్లు, 10,000 బస్సులు ఇప్పటికే బుక్ చేసుకున్నారు. అంత రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఒక మహోద్యమంగా దేవాలయాలు హిందువులకి అప్పచెప్పాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేస్తారని హిందూ బంధువులందరికీ పేరు పేరున నమస్కరిస్తున్నాం. ఈ కార్యక్రమానికి పుల్లల చెరువు మండలం అంటే ఎర్రగొండపాలెం ప్రఖండ స్థాయిలో ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు, త్రిపురాంతకం ఈ 3 ప్రఖండలో పుల్లల చెరువు మండల కేంద్రంగా అత్యధికంగా 25 వెహికల్స్ బయలుదేరుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ఇంకా ఎక్కువ వచ్చే విధంగా కూడా ఉన్నాయి. కనుక ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ ప్రతి గ్రామంలో క్యాన్వాస్ కూడా పెట్టియడం గమనార్హంగా ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలని ప్రతి గ్రామాన రాత్రిపూట అందరి రైతులతో అక్కడ కమిటీలతో ఏర్పాటయ్యి ఈ క్షేత్రాన్ని సందర్శించి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, ఆదివారం ఖాళీగా ఉంటుంది కాబట్టి స్వచ్ఛందంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాము. అలాగే వినుకొండలో ఉదయం 8 గంటలకి హిమాలయ గురూజీ గారు మన వచ్చిపోయే యాత్రికులందరికీ వాళ్ళందరికీ అల్పాహారం ఇస్తున్నారు. అలాగే 11:30 గంటలకి అక్కడ భోజనం ఏర్పాటు ఉంటుంది. ఆ భోజనాలు చూసుకొని ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. మళ్ళీ సాయంత్రం 5 గంటలకి తిరుగు ప్రయాణం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం.